దేవుడు మనల్ని శాశ్వత ఆశీర్వాదానికి సిద్ధపరిచే ప్రక్రియలో కూడా ఆయన మనల్ని వేరుపరుస్తాడు. చెల్లి, మనల్ని వేరుపరుస్తాడు, మనల్ని ఒంటరిని చేస్తాడు. మన లోపాలను దిద్దటానికి, మనల్ని సరిచేయటానికి, మనల్ని శాశ్వత ఆశీర్వాద కారణంగా చేయటానికి, మనల్ని వేరుపరచడానికి ఇష్టపడతాడు దేవుడు. 4 భార్యలు, అనేక మంది పిల్లలు, దాసదాసి జనాంగం, గుంపులు గుంపుల మందలు మొత్తం ఎబ్బోకు రేవు దగ్గర దాటించాల్సి వచ్చింది. దాటించి లేఖనం ఏం చెప్తుందో తెలుసా? యాకోబు ఒక్కడే మిగిలిపోయాను. కుటుంబము, సమూహము, మందలు అన్నీ ఒక భాగం, యాకోబు ఒక్కడు ఒక భాగం. 2 విభాగింపబడ్డట్టుగా యాకోబును ఆ అనుబంధ బాంధవ్యాల్లో నుంచి, ఆ ఆస్తిపాస్తుల ఆలోచనల నుంచి, అన్నిటిలో నుంచి పాపం ఎంత కష్టపడి సంపాదించుకున్నాడు ఆ భార్యని. 14 ఏళ్ళు కష్టం రాహేలు, 7 ఏళ్ళు పనిచేస్తే లేయానిచ్చాడు. ఇదేంది, నేను చిన్నావును కదా ఆశించింది, నువ్వు పెద్దామని ఇచ్చావు ఏంటంటే, మా దగ్గర ఇద్దరిని ఇచ్చే అవకాశం ఉంది, ఇంకొక 7 ఏళ్ళు చేయమని కూడా ఇస్తానన్నాడు. ఏం చేస్తా మళ్ళీ ఏమి కోసం? ఎవరో ఒకటి ఉందిగా సరిపోయేది అనుకోలా. అన్ని ప్రేమించింది ఏమనైతే అట్లట్లా అని మళ్ళీ 7 ఏళ్ళు చేశాడు. 14 ఏళ్ళు కష్టపడి సంపాదించుకున్నాడు ఆ రాహేల్ని. ఇప్పుడు రాహేల్ని కూడా వదలాల్సి వచ్చింది, లేయాను వదలాల్సి వచ్చింది. మొట్టమొదటి సంతానాన్ని కనిచ్చిన లేయాను వదలాల్సి వచ్చింది, బిల్హాను వదలాల్సి వచ్చింది, జిల్పాను వదలాల్సి వచ్చింది, మొత్తాన్ని వదిలిపెట్టాల్సి వచ్చింది. ఆ మందల్ని, ఆ పిల్లల్ని మొత్తం నా ప్రాణం అని అనుకున్న వాళ్ళందరినీ వదిలిపెట్టేసి ఒక్కడే కూర్చున్నాడు. ఇక దేవునికి స్తోత్రం కలుగును గాక. యాకోబు ఒక్కడే ఒంటరిగా మిగిలిపోయాను. ఏమయ్యా, అంత కష్టపడి సంపాదించుకుని అసలు ఆ భార్యను వదిలిపెట్టి ఎట్ట ఉండగలిగావు యాకోబు? ఏం భార్యో ఏమో పోసార్, లేయని ఎట్టో, ఏం లేయానో ఏమో పోసార్, నాకు ఇప్పుడు ఏం పట్టట్లేదు, నేను వారి నుండి వేరై ఉన్నాను. ఎందుకున్నావు? ఎందుకు వేరుపరచబడ్డావు? నేను ఆయన కోసం ఉన్నాను. ఆయనను కలుసుకోవాలి, నాకు ఆయన కావాలి. ఈ సంగతి మనకి మామూలుగా అర్థం కాకపోతే అర్థమయ్యేటట్టు చేసి తీరతాడు దేవుడు. ఏమనుకోవద్దు ఇట్ట చెబుతున్నానని. స్తోత్రం. ఎందుకు ఇంత పగబట్టావు? పగబట్టలా, ప్రేమించాడు కాబట్టి నిన్ను ఒక దారి చేయకుండా వదిలిపెట్టాడు. అర్థమైందా? నువ్వు మామూలుగా లొంగకపోతే ఏ టైపులో వస్తావో ఆ టైపులోకి ఆయన వస్తాడు నేను తీసుకురావటానికి. తెస్తాడు. ఎందుకు నా ఏమిటి ఎట్టబడ్డావు అంటావు? నువ్వంటే నాకు ప్రేమ, అందుకని నీ వెంటబడ్డాను అంటాడు. ఏమనుకోవద్దు, అర్థమవుతుంది కదా? దేవునికి స్తోత్రం కలుగునుగా. మర్యాదగా తిరిగితే తిరిగినట్టు ఎటు ఆయన, లేకపోతే నువ్వు ఎలా తిరుగుతావో అది. దానికి ఏమైనా జరగవచ్చు. మొత్తం వదిలిపెట్టి వెళ్ళొచ్చు, తొడగూళ్ళు వసలొచ్చు, జాయింట్లు ఓడొచ్చు. ఎప్పుడైతే యాకోబు వేరయ్యాడో, వాళ్ళందరినీ వదిలేసి ఇదిగో దేవా నాకు వాళ్ళు కాదు నువ్వు అని ఆగాడో దేవుని కోసం, ఆ రాత్రి వచ్చేసాడు. మొత్తాన్ని పంపించి ఆ రాత్రి వేళ యాకోబు ఒంటరిగా మిగిలిపోయి దేవుని అడుగుతున్నాడు, నీ కోసం ఉన్నాను రావయ్యా, నీ కోసం ఉన్నాను రా. అద్దుకొచ్చాడు. యాకోబు, ఇప్పుడు గుర్తొచ్చానా నాన్న నేను? వెనక నుయ్యి ముందు గొయ్యి అయ్యేసరికి వచ్చానా? రాహేల్ రాలేదా గుర్తుకి? ఇప్పుడు పిల్లలు, లేయా, మందలు, పశువులు ఏం గుర్తు రాలేదా? ఇప్పుడు నేను గుర్తొచ్చానా? ఇప్పుడు నేను కావాలా? పాపం దెబ్బతిన్నావు బిడ్డవి. సరేలే, వెళ్తున్నా. ఎక్కడికి వెళ్ళేది?
నేను నీ కోసమే ఉంది, నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయను అని పట్టుకున్నాడు. వెళ్తున్నాడు, పట్టుకున్నాడు. ఎంత పెనుగులాడినా యాకోబు వల్ల కావట్లేదు. దేవుడిని నిలయాలని చూస్తున్నాడు. అమ్మో వెళ్ళిపోతే నాకు చిక్కడని ఆయన కోసమే ఉన్నాడు. ఇక చూడండి, చూసి ఏం చేస్తాడో చూడండి. అద్దుగో ఇప్పుడు చూడు. దేవుణ్ణి హత్తుకునే పద్ధతి తెలియట్లా. అయిపోలప్పుడే ఇంకా తొడగుట్టి మీద కొట్టలా వెళ్తున్నాడు. మళ్ళీ పట్టుకుంటాడు చూడండి. వెళ్ళిపోతున్నాడు. అయ్యో నేను ఉన్నదే నీ కోసం, నువ్వు తప్పితే నాకు బతుకు లేదయ్యా, నువ్వు తప్పితే నాకు జీవితం లేదయ్యా. ఇప్పుడు భార్యలు పిల్లలు కాదు, నువ్వు కావాలి. నన్ను వదిలిపెట్టిపోవద్దు, నన్ను వదిలిపెట్టు. ఇప్పుడు చూడు, కొట్టాడు. అద్దుగా తొడగూడు వసలింది. తొడగూడు విరగొట్టాడు, వసలు కొట్టాడు. నాకు ఇప్పుడు ఏడవటం మొదలు పెట్టాడు. ఇంకా లేవలేడు, పడింది దెబ్బ. అడుగుతున్నాడు, తెల్లవారుచున్నది కనుక నన్ను పోనివ్వు, నన్ను ఆశీర్వదించకుండా వెళ్తావా అని ఏడుస్తాడు. లేఖనంలో రాసుంది, యాకోబు కన్నీళ్లు విడిచెను. అది అప్పుడు ఆశీర్వదించడం మొదలు పెట్టాడు. యాకోబు, నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచావు. ఇక మీదట నీవు యాకోబు అనబడవు. నీ పేరు కదా పో, నీ జీవితం చరితార్థం అవుతుంది, ధన్యుడు అవుతావు. పో, తరతరాల ఆశీర్వాదాన్ని నేను నీకు ఇస్తున్నా. మోషేకి ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఏమని చెప్పుకున్నాడో తెలుసా? నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, నేను యాకోబు దేవుడను అని చెప్పుకున్నాడు. ఎందుకు యాకోబు దేవుడు అని చెప్పుకున్నాడు? యాకోబు దేవుడిని హత్తుకున్నాడు, దేవునితో పెనుగులాడాడు, పోరాడాడు, కన్నీళ్లు విడిచి శ్రద్ధతో వెతికాడు. తన కలిగి ఉన్న సమస్తాన్ని వేరుపరుచుకున్నాడు. కన్నీళ్లతోనే తన జీవితం సాగింది. కానీ ఆశ్చర్యం, తరతరాల దీవెన, తరతరాల ఆశీర్వాదం యాకోబు సంతతికి దేవుడు ఇచ్చాడు. ఈరోజు ఇజ్రాయెల్ దేశంలో ఇశ్రాయేలీలుగా బతికి ఉండి తిరుగుతున్న వారు ఎవరో తెలుసా? ఆ యాకోబు సంతతే. సూర్యుడు ఉన్నంత వరకు నీ సంతతి నిలుస్తుంది. పో, దేవునికి స్తోత్రం కలుగును. చాలయ్యా, చాలు. నువ్వు చూసుకోవాలని నీ చేతికి అప్పగిస్తున్నా, నువ్వు చూసుకో. నీ చేతికి అప్పగిస్తున్నా, నువ్వు చూసుకో. నా భార్యని, నా పిల్లల్ని, నా సంపద సమస్తము నీకే అప్పగిస్తున్నా. నాకున్నది ఇక నువ్వే, నాకున్నది ఇక నువ్వే. జీవం కలిగిన దేవుని దగ్గరకు వచ్చినటువంటి బిడ్డలారా, ఎందుకు వేరుపరుస్తాడు దేవుడు అంటే, నిన్ను విడిచి నిన్ను ఆశీర్వాద కారణంగా చేయటానికి నిన్ను సపరేట్ చేసుకుంటాడు, ప్రత్యేకపరుచుకుంటాడు, డివైడ్ చేసుకుంటాడు. నాకెందుకు ఈ పరిస్థితి అనొద్దు. నువ్వు ఆయనను చెయ్యని నీ జీవితంలో కార్యాలు చెయ్యని.
ఆయన హస్తము పని చెయ్యని, హస్తము పని చెయ్యని. పలు విధములుగా నిన్ను విసిగించిన నన్ను సహించితివే. పూర్ణ ఓరిమితో నన్ను భరించి భుజమున మోసితివే. పలు విధములుగా నిన్ను విసిగించిన నన్ను సహించితివే. పూర్ణ ఓరిమితో నన్ను భరించి భుజమున మోసితివే. సన్నుతించెదను ఊపిరున్నంత వరకు, విశ్రమించను నేను నిన్ను చేరేంత వరకు, నిన్ను చేరేంత వరకు. నీవే స్తుతిగానము, నీవే నా విజయము, నీవే నా అతిశయం యేసయ్యా.